గుమగుమలాడే బగారా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. సంబరమాల పోయింది మొక్క. సండే కదా నాటు కూడా తెచ్చాను, నీట్ గా వండు. అమ్మలా పడక అయితే ఇప్పుడు బిర్యానీ కూడా చేయాలమ్మా. చేయవా మరి? చేస్తాను. దమ్ బిర్యానీ కదమ్మా, మామూలు బిర్యానీ చేసి బగారా రైస్ వేసి కూర వండుతాను. కుక్కర్లో ఉడకబెట్టేస్తాను. నాటుకోడు కదా, 5-6 విజిల్ వేయించాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఎక్కువ పడతాయి. ఉల్లిపాయ ముక్కలు పెట్టేసాను. నూనె కాగిన తర్వాత పోసుకోవచ్చు, లేదంటే ఉల్లిపాయ ముక్కల మీద కూడా వేసుకోవచ్చు. నాటుకోడికి ఎక్కువ నూనె పడుతుంది. లోపు బిర్యానీ తయారు చేస్తాను. అవన్నీ మగ్గబెట్టి వాటర్ వేస్తే ఇలాగా చికెన్ ఇందులో వేసుకోవచ్చు. తర్వాత మధ్య ఇప్పుడు బగారా రైస్ ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, చూపిస్తాను. నూనె వేసి నూనె పోయాలి. అలవాటు నాకు. నూనె వేడెక్కింది. ఆడిపెట్టుకున్న మసాలా వేస్తున్నాను. బిర్యానీ మసాలా మొత్తం కచ్చాపిచ్చా కుట్టాను. మాడకుండా అటు ఇటు తిప్పి లామొగ్గలు వేసాను. ఎక్కువ ఘాటు వస్తుందని పొడిని చేయలేదు. ఉల్లిపాయలు వేస్తున్నాను, ఏగుతాయి. ఇది అటు ఇటు తిప్పి క్యారెట్, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర. స్మెల్ బాగుంటుంది. తాలింపులో వేసుకోవాలి కొత్తిమీర. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఏగుతుంది. ఏగిదాకా తిప్పాలి. కొంచెం కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఈలోగా ఉప్పు వేసాను. అటు ఇటు తిప్పితే ఎగుతుంది. ఎగిన తర్వాత వాటర్ పోస్తాను. ఈ వాటర్ మరిగే వరకు మూత పెట్టేస్తాను. తర్వాత చికెన్ ఉడికిందేమో చూద్దాం. చికెన్ ఉడికిందేమో చూద్దాం రండి. ఉల్లిపాయలు మగ్గుతున్నాయి. చికెన్ బాగానే ఉడికింది. వేసేస్తున్నాను. వాటర్లోంచి దేవి వేస్తున్నాను. వాటర్ తర్వాత వేసుకోవాలి. ఫస్ట్ వేసేస్తే నీరు వచ్చేసి బాగోదు. ముక్కలన్నీ వేసేసిన తర్వాత లాస్ట్ వేస్తాను నీళ్ళు. చూడండి, వేసి అటు ఇటు కొంచెం పసుపు వేసి సాల్ట్ వేసి కారం వేస్తాను. కొలతలు మీ ఇష్టం, సరిపడా వేసుకోవాలి. అటు ఇటు తిప్పి బాగా మగ్గింది. వాటర్ వేసేస్తున్నాను. అలా ఉడుకుతూ ఉంటుంది. మూత పెట్టేస్తే ఎసరు మరుగుతుంది బగారా రైస్కి. ఇప్పుడు రైస్ వేసేస్తాను. నిమ్మకాయ పిండి, నిమ్మ చెక్క, ఎందుకంటే రైస్ ఇరగకుండా ఉంటుందని చిన్న నిమ్మ చెక్క పిండిను. రైస్ వేస్తున్నాను. రైస్ వేసిన తర్వాత 2 సార్లు ఊరికే అలా తిప్పాలి. ముక్క ఇరగకుండా, బియ్యం ఇరగిపోతాయి. లేకపోతే ఎక్కువ తిప్పితే. వేసి మూతేసి ఉంచేస్తాను. అది ఉడుకుతూ ఉంటుంది. అలా బరువు పెట్టుకుంటే ఆవిరి బయటకు పోదు. కొంచెం వాటర్ పెట్టుకోవచ్చు. కూర ఉడికిందేమో చూద్దామండి. ఉడికిపోయింది, బాగా ఉడికింది. చక్కగా స్మెల్ వస్తుంది. కాస్త కొత్తిమీర దిమ్మేసాను. ఆల్మోస్ట్ అయిపోయింది. బగారా రైస్ అయిందేమో చూద్దాము. అయింది, బాగానే అయింది. కొంచెం పలుకుందంటవా? పలుకు కూడా ఏం లేదు, బాగుంది, బాగానే ఉంది. లాస్ట్ కొత్తిమీర వేసేసి దించేసుకుంటామే. సంబరమాల పోయింది మొక్క. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు ఇలా చూస్తూ ఉండండి.